గమగమలంటున్నాయండి అన్ని గుమగుమలు వచ్చేసి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్ అనమాట. కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా, ఇది లేటెస్ట్ వీడియో అనమాట. మా త్రిషిక బర్త్డే సెలబ్రేషన్స్. త్రిషిక ఎవరో అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ మా అక్క కూతురు అనమాట. లాస్ట్ సండే జరిగిన ఈవెంట్ ఇది. సో బర్త్డే 4th బర్త్డే మా త్రిషికది. 4 years వెళ్ళిపోయి ఇంక 5లోకి పడింది అనమాట. అసలు అనిపించదు. ఇడ్లీ తిన్నావా? ఎన్ని ఇడ్లీ తిన్నావు? హ్యాపీ బర్త్డే త్రిషిక. ఓపెన్ ఇట్. వాళ్ళ తాత ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఏమో ఇచ్చారు మనవరాలికి అని. సో ఇంకా ఇక్కడ మా ఆయన తర్వాత మా బావగారు ఇద్దరు కేక్ తీసుకురావడానికి వెళ్తున్నారు. అసలు ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ కేక్ ఉండాలన్నమాట ఈ జనరేషన్ కిడ్స్కి. ఈసారి మా త్రిషికకి వాళ్ళమ్మ నాన్న ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన కేక్ థీమ్ వచ్చి పాండా. అందుకనే వాళ్ళమ్మ కూడా మా త్రిషికకి ఏం చేసిందంటే పాండాతో అంతా మెహందీ వేసి బాగా పాండా థీమ్తో చేసినారనమాట. కిడ్స్ అయితే చాలామంది వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్, తర్వాత నైబర్స్, ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట. ఇంకా డెకరేషన్ కూడా అంతా కంప్లీట్ అయింది. 4 number కూడా అక్కడ స్టిక్ చేసేసారు. ఇంకా కేక్ తీయడానికి కుస్తీ పడుతున్నారనమాట అందరూ కలిసి. కేక్ అసలు ఎగ్జైట్మెంట్ చూడాలి కిడ్స్ అందరిది, కేక్ తీస్తున్నారని. సో ఫ్లేవర్ కేక్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అనమాట. మా బావగారికి ఇష్టమైంది మ్యాంగో, మా అక్కకైతే బటర్ స్కాచ్. సో లాస్ట్ ఇయర్ బటర్ స్కాచ్ కేక్, ఎందుకని ఈసారి మా బావగారికి ఇష్టమైంది మ్యాంగో. ఇది వెలిగిస్తూనే ఇప్పుడు త్రిషిక కొంచెం అలా భయపడింది అనమాట. అంటే 2 వెలిగించాం కాబట్టి ఇంకా తర్వాత నార్మల్ అయిపోయి కేక్ కటింగ్. అసలు కేక్ కట్ చేసి తినిపించుకునే టైం కూడా ఉండదన్నమాట. అందరూ అప్పుడే స్టార్ట్ చేసి పిల్లలంతా హడావిడిగా ఇంకా ఆత్రంగా చేసిస్తారనమాట. ఈ డ్రెస్ షాపింగ్ వ్లాగ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. ఇదే డ్రెస్ మేము తీసుకున్నది. సో ఎవరు గెస్ట్ చేయలేదన్నమాట ఈ డ్రెస్ అని చెప్పి లాస్ట్ డ్రెస్ షాపింగ్ వీడియోలో. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క డిఫరెంట్ థీమ్తో కేక్స్ అనమాట. అసలు మా త్రిషిక 4 years అంటే నమ్మడానికే లేదనమాట. తను పుట్టినప్పుడు ఫస్ట్ నా చేతిలోనే తను తుమ్మిందనమాట. నాకు ఎంత ఆశ్చర్యమైందంటే తుమ్మింది పాప తుమ్మింది. అప్పుడు మా అమ్మ మా పెద్దమ్మ చెప్పారనమాట, పిల్లలు తుమ్ముతారు అన్నీ చేస్తారమ్మా, ఇంకా ఇప్పుడే పుట్టింది అలా ఎలా, ఇంకా రాను ఇంక అన్నీ ఉంటాయి. నాకు ఇంకా ఇప్పటికీ త్రిషికని చూస్తే ఆ చేతిలో నేను ఎవ్రీడే మార్నింగ్ తనని ఎండ కోసం పైకి తీసుకెళ్తుంటే అదే గుర్తొస్తుంది నాకైతే. అసలు ఎంత క్యూట్ మెమోరీస్ అంటే. నా తర్వాత మా ఇంట్లో త్రిషికనే అనమాట పాప. సో లాంగ్ గ్యాప్ అయితే వచ్చింది. అసలు ఆ మెమోరీస్ అన్నీ అనంతపూర్లో బాబా నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టుంటాయి. సో ఇంకా అందరితో ఫొటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి హ్యాండ్ బ్యాండ్, దానిపైన తిరుగుతూ ఉంటుంది. ఏందండి అది?
ఫిడ్జెట్ స్పిన్నర్ లాగా, బట్ దాన్ని మనము తెచ్చింది కూడా ఇక్కడ ఆల్రెడీ మనం వీడియోలో అవునవును, కరెక్ట్. బట్ ఇది ఎగ్జాక్ట్ గా ఏంటి అని చూపిలేదు. బట్ ఆ షాపింగ్ వ్లాగ్ అయితే మేము ఆల్రెడీ అప్లోడ్ చేసాం లాంగ్ వీడియోలో. ఇన్ కేస్ చూడకపోతే చూడండి. చిక్పేట్ షాపింగ్ చేసాము. కిడ్స్ అందరికి ఆ బ్యాండ్స్ ఇచ్చామన్నమాట. వీళ్ళు ఏం చేశారు, ఇటు నుంచి రిటర్న్ వెళ్ళిపోయేలోపు ఆ బ్యాండ్స్ కూడా ఎక్కడెక్కడో వేసుకొని ఇంకా వెళ్ళిపోయి ఏం కావాలో అన్ని చేసేసుకుంటున్నారు. అంతే కదండి, పిల్లలు మామూలే. మా పెద్దమ్మ, మా అన్న, మా ఇంకొక అక్క, మా మమత అక్క పిల్లలు ఆశ్రిత్, ధృతి అంతా త్రిషికకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. మా అన్నయ్య బాలసాయి, మా అమ్మమ్మ ముద్దుల మనవడు, మా అక్క వాళ్ళ మామయ్య గారు అంటే త్రిషిక వాళ్ళ తాతయ్య గారు. ఇంకా ఇది అసలైన టైం, ఇంకా ఫుడ్ అనమాట. చాలా చాలా వెరైటీస్ చేయించారనమాట. అన్నీ ఎన్నిగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మద్దూర్ వడ అయితే నెక్స్ట్ క్రిస్పీగా ఉండింది. సో మద్దూర్ వడ కావాలి అని ఎవరికైనా అనిపిస్తే కమెంట్ చేయండి. ఈసారి నేను కూడా మద్దూర్ వడ ఇంట్లో ట్రై చేసి చూపిస్తాను. మద్దూర్ వడ చాలా మందిగా తెలియకపోవచ్చు. చూసారా, పిల్లలంతా అలాగే బ్యాండ్ వేసుకొని ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అసలు ఈ పిల్లలకి టైమే తెలియలేదు ఆ రోజు మాత్రం. మేమంతా అక్క చెల్లెలం కలిసాము, మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఒకవైపు మా బావగారు ఫ్యామిలీ వాళ్ళు మీటింగ్ పెట్టారు, మేము మీటింగ్ పెట్టాం. పిల్లలు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు. ఇంకెక్కడ వాళ్ళ లంచ్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.